యేసు యొక్క సత్య సువార్తను బోధించడానికి కోసం. ఆ సత్య సువార్త ఏంటి? నీతిగా, న్యాయంగా, ధర్మంగా, విలువలతో కూడినటువంటి జీవిత విధానాన్ని మనమందరం కూడా పాటిస్తేనే అది సత్య సువార్త బోధన అవుతుంది. లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఏ స్వామి పాస్కా ప్రయాణం చేసుకుంటూ ఉన్నారు, సీసం చేస్తూ ఉంది కాబట్టి మనం వెళ్తాం, పాల్గొందాం అంటే మాత్రమే సరిపోదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇంకొకటి ఈరోజు మొదటి పట్టణంలో యావే ప్రభు ఏమని ఆదేశించాడు అని అంటే, నేను మోయేజునికి, ఆ తర్వాత వాళ్ళ తమ్మునికి, వాళ్ళన్నకు ఏమని చెప్పాడు అని అంటే, మీరు విందు చేసుకునేటప్పుడు ఒక శ్రేష్టమైన మంచిదైన జబ్బు పడినటువంటి గొర్రెను గాని మేకను గాని పట్టుకొని బాగా నిండుగా నింపాదిగా ఉండాలి, దాన్ని బలి ఇవ్వాలి అని అంటారు. కొంతమంది గుడ్డు కుళ్ళిపోయిందని తెలిస్తేనో అట్లా ఊపేది ఇది గుడ్డ పడేస్తే సరిపోతుంది కాదు. లేకపోతే మనం కుళ్ళిపోయినటువంటి కూరగాయలు తీసుకొచ్చి స్వామికే కదా పీడ దగ్గర ఇద్దాం అనుకుంటాం. స్వామి వాడికి తెలివి బాగుంది, ఈ అమ్మాయికి తెలివి బాగుంది, ఒకరు కలెక్టర్ అయితే ఒకరు ఎస్పీ అవుతారు, వీడే తెలివి తక్కువ, వీటిని మాత్రం మీరు తీసుకొని గురువు చేయండి స్వామి. శ్రేష్టమైన దానిని దేవునికి సమర్పించాలి అనుకోవటమే. అందుకనే ఈరోజు మనం విన్నటువంటి నిర్గమకాండంలో